నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. వేసవిలో దాహాన్ని తీర్చి తాపాన్ని తగ్గించే వాటర్ మెలాన్ జ్యూస్ చేసుకుందామండి. ఈ వాటర్ మెలాన్లో 95% వరకు వాటర్ ఉంటుంది. ఇది తీసుకోవటం వల్ల మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందండి. వేసవిలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది కదా. ఈ వాటర్ మెలాన్ తీసుకోవటం వల్ల దాని నుండి మనం బయటపడవచ్చు. కొన్ని కాయ చూడండి ఎంత ఎర్రగా ఉందో, బాగా తీపిగా కూడా ఉంటున్నాయండి. ఇప్పుడు దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయండి. అలాగే మనం దీన్ని తీసుకోవటం వల్ల తక్షణ శక్తి వస్తుంది, కడుపులో చల్లగా ఉంటుంది, హాయిగా అనిపిస్తుందండి. ఈ వాటర్ మెలాన్ జ్యూస్ తాగటం వల్ల నేను వాటర్ మెలాన్ ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసిన వాటర్ మెలాన్లో సీడ్స్ తీసేసుకోవాలండి. ఎక్కడైనా కొన్ని సీడ్స్ ఉన్నా ఏం పర్వాలేదు. అది చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జార్లో వేసుకోవాలి. జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. నేను దీనిలో షుగర్ యాడ్ చేయట్లేదండి, పొట్టినే మిక్సీ పడుతున్నాను. సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ మంచివి కదండి. దానిలోనూ ఇప్పుడు ఎండలో కనుక వాటర్ మెలాన్ ఇంకా బాగా ఉంటుంది. దీనిలోకి మనం లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. ఇలా లెమన్ వేయటం వల్ల టేస్ట్గా ఉంటుంది. అట్లాగే సి విటమిన్ కూడా మనకి కావాల్సినంత వస్తుంది. ఇంకా పిల్లలు చల్లగా ఉంటే బాగా ఇష్టంగా తాగుతారు కదండి, అందుకని చెప్పేసి నేను కొంచెం ఐస్ క్యూబ్స్ వేసాను. అలాగే వీటికి మంచి కాంబినేషన్ ఎండల్లో సబ్జా, ఒక 2 స్పూన్లు సబ్జా కూడా వేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన జ్యూస్ ఉంది కదండి, దాన్ని సర్వ్ చేస్తున్నాను. అయితే పిల్లలు ఇలా స్వీట్ కొంచెం తక్కువగా అనిపిస్తే కనుక పిల్లలకి ఇచ్చే దానిలో కొంచెం షుగర్ యాడ్ చేయటం కానీ లేకపోతే హనీ కానీ యాడ్ చేసి ఇవ్వటం మంచిదండి. పెద్దవాళ్ళకైతే అట్లాగే తీసుకోవటం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.